ఏదన్నా అయితే ముందే చెప్పమని చెప్పాను కదా. ఏం జరిగిందసలు? ఎలా నిజం బయటికి తెలిసింది? ఎలా తెలిసిందో తెలీదు మేడం, కానీ మృదుల డైరెక్ట్ గా మా ఇంటికొచ్చి అంటే మా అన్నయ్యకి ఈ విషయం తెలిసిపోయిందన్నమాట. ఇంకెవరికి తెలుసు? అదంతా నాకు తెలీదు మేడం. వెంటనే మీ అబ్బాయి గారికి చెప్దామని అర్జున్ ప్రసాద్ గారంటే మృదుల ఒక మాట అంది. మధు గారికి నిజం మాత్రం తెలిస్తే చాలు, వాళ్ళమ్మగారే చేశారని మాత్రం చెప్పొద్దు అంది. మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను మేడం. అత్తతో చిన్న గొడవలొస్తే భర్తను తీసుకుని వేరే కాపురం పెట్టే కోడలను చూశాను. ఇంకా గృహహింస చట్టం కింద అత్త మామల్ని జైలుకి పంపించే కోడళ్ళని చూశాను. కానీ తనకి మీరింత అన్యాయం చేశారని తెలిసినా కూడా మీ మేలు కోసం ఆలోచిస్తోందంటే మీ కోడలు నిజంగా బంగారం మేడం. అలాంటి కోడలుండటం మీ అదృష్టం. స్టాప్ ఇట్! చేసిందంతా చేసి చివరికి నీతులు చెప్తున్నావా? ఫోన్ పెట్టు. నేను వెళ్తాను మేడం. వెళ్ళు. ఇక్కడే ఉండి ఏం చేస్తావు? బంగారం లాంటి ప్లాన్ అందరూ కలిసి పాడు చేశారు కదా. వెళ్ళా. అమ్మా, ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు వదిన ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా. ఇంకా ఎందుకమ్మా దూరంగా ఉంచడం? అన్నయ్యకి చెప్పి ఇంటికి తీసుకురమ్మని చెప్పమ్మా. ఇది నీకు సంబంధం లేని విషయం. నోరు మూసుకొని లోపలికెళ్ళు. అమ్మా ప్లీజ్, ఒక్కసారి చెప్పేది విను. చిన్న నింద మోయడానికి కూడా ఎవ్వరు ఒప్పుకోరమ్మా. అలాంటిది నీ గురించి అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య ఎక్కడ తప్పుగా అనుకుంటాడో, ఎక్కడ నీకు దూరం అయిపోతాడోనని అంత పెద్ద నిందని ఇన్నాళ్ళు మోసింది, ఇన్ని అవమానాల్ని భరించింది. అయినా వదిన మంచితనం నీకర్థం కావడం లేదా? ఇంకా ఎందుకమ్మా వదిన మీద కోపం? ఇప్పుడు కూడా వదిన్ని దూరంగా ఉంచాలని చూస్తే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. తనయా, ఎవరిని ఏం చేయాలో, ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇంకొక్కసారి ఈ విషయంలో కలగజేసుకుంటే చంపేస్తాను. నువ్వు చంపుతానన్నా సరే చెప్తానమ్మా. నీకు వదిన మీదున్న కోపం అన్నయ్య సంతోషాన్ని దూరం చేస్తుందమ్మా. అన్నయ్య జీవితం నాశనం అయిపోతుంది. వదిన 2 రోజులు దూరం అయితేనే అన్నయ్య పిచ్చోడైపోతాడమ్మా. అదే శాశ్వతంగా దూరం అయిపోతే తట్టుకోగలడా? పోనీ వదిన కోసం కాదమ్మా, అన్నయ్య కోసం ఆలోచించు. అయినా మానసికి పెళ్ళైపోతుంది కదమ్మా, తనెలాగూ సంతోషంగా ఉంటుంది. అన్నయ్యని మానసిని ముడిపెట్టాలన్న ఆలోచన వదిలేయమ్మా ప్లీజ్ అమ్మా. తనయా, నోరు మూస్తావా లేదా? అది కాదమ్మా. నోరు మూయమని చెప్పాను కదా. నీకెందుకే ఈ విషయాలన్నీ? ఈ విషయం నా దగ్గరే కాదు, ఎవరి దగ్గర మాట్లాడినా చంపేస్తాను. పోతలికి. అంటే నేనే చేయించానని తెలిసిపోయిందన్నమాట. అయినా తెలియనట్టు నటిస్తోంది. అదేవన్నా చెయ్యని. ఫైనల్గా మానసిని కోడలుగా రాకుండా మాత్రం ఆపలేదు. ఏం చేస్తానో ఎలా చేస్తానో అది నాకొదిలే. పెళ్లిలో మాత్రం మధునే నీ మెళ్ళో తాళి కడతాడు.
ఇది నీ అత్త నీకిస్తున్న మాట. మాన్సి, నీకు గుర్తుందా మాన్సి, మన పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎన్ని ఊసులు చెప్పుకునేవాళ్ళం. నిశ్చితార్థానికి ఒకే రకం ఉంగరాలు చేయించుకోవాలి, ఒకే రకం పెళ్లి చీరలు కొనుక్కోవాలి, ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలి అని ఎన్నిసార్లు నాన్నకి చెప్పుంటాం. అప్పగింతల టైంలో అస్సలు ఏడవకూడదనుకునేవాళ్ళం కదా. పెళ్ళయ్యాక మేం పుట్టిల్లు వదిలి రాము, మేం కావాలనుకుంటే మీరే ఇల్లరికం రండి అని ఆట పట్టించాలనుకున్నాం కదా. అవన్నీ గుర్తున్నాయా? ఎంత సరదా, ఎంత సంతోషం. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి మానసి? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఈ గొడవల వల్ల దూరం అయిపోయాం అంతే. ఇక చాలు మానసి, అన్నీ మర్చిపోయి ఒక్క క్షణం మన మధ్య ఉన్న స్నేహం గురించి ఆలోచించు. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం గుర్తు తెచ్చుకో. పోయిన సంతోషం మొత్తం తిరిగి రావాలి మానసి. ఎప్పటిలాగే మనం సంతోషంగా ఉండాలి. సరే, అన్నం తిను. నేను తినిపిస్తానులే మానసి. ఎన్నాళ్ళైందో కదా నా చేత తినిపించి. ఎట్లొస్తున్నాయి నీ నోట్లోంచి మాటలు? ఇంత మోసం చేసి నా బతుకుని నాశనం చేసి ఇంకా ప్రేమ, తొక్క, తోటకూర అని ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమన్నా అప్పగింతలప్పుడు ఏడవద్దనుకున్నామా? కాని అప్పుడు ఏడవద్దని చెప్పి జీవితాంతా ఏడ్చేలా చేసినావు కదే. మానసి, అమ్మా, నిశ్చితార్థం ఏదో చక్కగా చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ ఈ ఏడుపులు గొడవలు ఏంటే? అసలు ఏమనుకుంటున్నావే దీని గురించి? ప్రేమగా దగ్గరకొచ్చే ప్రతిసారి ఎందుకే అసహ్యించుకుంటున్నావు? నీకోసం ఆలోచించడం, నీ మంచి కోరుకోవడమే ఇది చేసిన తప్ప? నువ్వు తినలేదని మాట వరుసకి ఒక్క మాట అన్నానంతే. నీ దగ్గరకొస్తే నువ్విలా అసహ్యించుకుంటావని తెలిసి కూడా నన్నొక మాట అన్నా పర్వాలేదు, ఒక్క ముద్ద తిన్నా చాలమ్మా అని ఇది నీకోసం అన్నం కలుపుకొచ్చిందే. కడుపు నిండిందా లేదా అని అమ్మ మాత్రమే ఆలోచిస్తుంది. ఇది నీకు అమ్మ కన్నా ఎక్కువే. దీని ప్రేమనే కాదంటావా? చాలు, మీరందరూ చూపించిన ప్రేమలు చాలు. వద్దంటే బలవంతం చేసిండ్రు, కాదంటే కొడతాం సంపుతామని బలవంతంగా కట్టబెడుతున్నారు కదా. అంతా మీరనుకున్నట్టు అయింది కదా, ఇంకేం కావాలి? ఇక నేను తింటే మీకేంది, తినకపోతే ఏంది? అసలు నేను చచ్చినా మీకెవ్వరికీ అనవసరం. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా, పోయి సంతోషంగా ఉండండి. మేం సంతోషంగా ఉన్నావా? నువ్వు సంతోషంగా లేనిదే మాకెక్కడి నుంచి సంతోషం వస్తుంది మానసి. నువ్విక్కడేం తినకుండా ఏడుస్తూ కూర్చుంటే అక్కడ అమ్మ, నాన్న అందరూ తిని సంతోషంగా ఉన్నారనుకున్నావా? ఒక్కరు కూడా ముద్దు ముట్టలేదు మానసి. ఇంకొక 10 రోజుల్లో పెళ్లి మానసి. మంచి సంబంధం, అబ్బాయి చాలా మంచోడు.
నువ్వే కావాలని కోరి మరీ వచ్చాడు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. నోర్మి! నా పెళ్లి గురించి ఇంకొక మాట మాట్లాడినా ప్రాణాలు తీస్తే ఏమనుకుంటున్నావా? నన్ను కోరుకొని వచ్చిండని పెళ్లి చేసుకుని పోవాలా? మరి నేను కోరుకున్నాడు దక్కలేదు, అప్పుడు నా పరిస్థితి ఏందే? ఆయన నువ్వు అసలు నా కళ్ళ ముందుకు రావద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చినా? అమ్మా, ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు. వస్తే ఏం చేస్తానో నాకే తెలియదా? పొమ్మని చెప్పమ్మా. నువ్వెందుకు ఏడుస్తావు? అయినా నీ పిచ్చి కొద్దీ దీని మీద అంత ప్రేమ చూపిస్తున్నావు కానీ దీనికంత అదృష్టం ఉండొద్దు. నువ్వు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదమ్మా. పద. అమ్మా మానసి, ఇంకేం మాట్లాడకు. అదంత మొండిగా వద్దు వద్దు అంటుంటే నువ్వు మాత్రం ఎంతని వెంట పడతావే. వద్దమ్మా, పద. ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావే. అప్పుడు క్షమించమని అడగడానికి కూడా నీకు మొహం చెల్లదు. చాలు, తీసుకెళ్ళమ్మా. రామ్మా. అమ్మా మానసి, రామ్మా. నోర్మి! మరి నేను కోరుకున్నాడు దక్కలేదు, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంకా ఏంటో దీని కోపం. ఇంకా జరిగిందే తలుచుకుంటూ మృదులని అసహ్యించుకుంటూనే ఉంది. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో, ఎప్పటికి మారుతుందో. ఎలాగోలా ఈ పెళ్లి జరిగి సంతోషంగా ఉంటే అప్పటికైనా మర్చిపోతుందన్న ఆశ. భారతి, ఏమైంది భారతి? ఏం లేదండి, నిశ్చితార్థం అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. అమ్మాయి వెళ్ళిపోతోంది. ఈ సందడికి ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మృదులకి పెళ్ళైపోయింది, ఇక్కడే ఉంది కదా. అలాగే ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటామని మాటిచ్చాడు. వచ్చిపోతుంటారు భారతి, సందడి ఎక్కడికి పోదు. అయ్యో, ఈ హడావిడిలో అసలు విషయం మర్చిపోయాను. వెంటనే కోమల్ని రమ్మని చెప్పి తరుణ్ సరయుల పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించాలి. నానా, నానా, అందరికీ పేమెంట్స్ క్లియర్ చేశాను. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి నాన్న. పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా. అలాగేరా, రేపే బుక్ చేద్దాం. చెల్లెలి పెళ్లి పనులతో పాటు నీ పెళ్లి పనులు కూడా మొదలవుతాయి. ఈ రోజే కోమల్తో మాట్లాడదాం అనుకుంటున్నా. నానా, ఈ విషయం గురించి నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ పెళ్ళి వద్దు నాన్న. వేరే సంబంధం ఏదన్నా ఉంటే చూసుకోమని అత్తయ్యకి చెప్పేయండి. రే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించే మాట్లాడుతున్నావా? అంతా ఆలోచించే మాట్లాడుతున్నాను నాన్న. ఏం ఆలోచించావురా? మీ నాన్న ఈ పెళ్లి చేస్తానని మీ అత్తయ్యకిచ్చిన మాట గురించి ఆలోచించావా? పీటల మీదే పెళ్లి ఆగిపోయినా ఇంకా నిన్నే పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఎదురు చూస్తున్నా సరియు గురించి ఆలోచించావా? అమ్మా, అన్నీ ఆలోచించే చెప్తున్నాను. అందరి మంచి కోరి చెప్తున్నా. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఉన్నదే అయితే కొంచెమైనా నాకు నచ్చినట్టు ఉండాలి. ఈ ఇంటి సంతోషం గురించి ఆలోచించాలి. కానీ తన ఆలోచనలు వేరమ్మా. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వదు.
పద్ధతి మార్చుకోమని 1,00,000 సార్లు చెప్పాను తనకి. అయినా లాభం లేదమ్మా. ఈరోజు నిశ్చితార్థంలో కూడా ఎంత గొడవ చేసిందో చూసావు కదా. అది మారదమ్మా. ఇంకా మార్చుకోవచ్చని ఆలోచించడం అనవసరం. ఈ గొడవలన్నీ ఈ వయసులో ఉన్న ఈగో వల్ల వచ్చినవే తప్ప ఎవరూ కావాలని చేసినవి కావు. వాళ్ళని చెడ్డవాళ్ళనుకోవడానికీ లేదు. అలా అయితే మానసి కూడా మృదులను ద్వేషిస్తోంది. మానసి కూడా చెడ్డదంటావా చెప్పు? నాన్న, మానసి అలా మారడానికి కూడా ఈ సరైన కారణం. మనసు మొత్తం పాడు చేసేసింది నాన్న. ఏదో 1-2 సార్లు అనుకోకుండా జరిగితే పర్వాలేదు, కానీ అదే అలవాటైపోయింది నాన్న. తను మారదు. నాకు ఇష్టం లేదు నాన్న. మానసిక్ కూడా ఈ పెళ్లి ఇష్టం లేదురా. కానీ పెళ్ళైతే అంతా బావుంటుందని దాన్ని బలవంతంగా ఒప్పించైనా చేస్తున్నావా లేదా? అలాగే నీ పెళ్లి జరిగాక కూడా అన్నీ అవే సర్దుకుంటాయి. అది కాదమ్మా. తరుణ్, ఇప్పటి వరకు మానసికి చెప్పి చెప్పి విసుకొచ్చిందిరా. నువ్వు కూడా విసిగించుకో. ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు. అన్నీ తెలిసే చేస్తున్నాం. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయని చెప్తున్నాం కదా. నువ్వింకేం మాట్లాడుకో. అలాగే నాన్న, మీ ఇష్టం. ఎప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా మారుతున్నాయో తెలియట్లేదండి. వెంటనే కోమల్తో మాట్లాడండి. అలాగే భారతి. ఏంటి మేడం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏంటి సార్ అన్నం ప్లేట్ తీసుకొచ్చారు? ఏంటా అసలు పొద్దునుంచి అన్నం తిన్నావా? తినలేదు. పనుల హడావిడి చూస్తున్నారు కదా. అయితే తినడం మానేస్తావా? పని చేయాలంటే తిండి తినాలి కదా. ముందు తిను. పనులు బాగా ఎక్కువైపోయాయి మధు గారు. ఓపిక లేదు. కొంచెం తినిపిస్తారా? ఈ పూలన్నీ మళ్ళీ మాలగ్గా కట్టి నా జడలో పెట్టండి. మోరుకో ముద్దేంటి, పువ్వుకో ముద్దిస్తా. నాతోనే ఆడుకుంటావు కదా, ఇప్పుడు చెప్తాను. ఇదిగో తినిపిస్తా గానీ ఒక చిన్న కండిషన్. ఏంటో? ముద్దకు ముద్దివ్వాలి. హ? అమ్మా, నాది నాకే తిప్పి కొడుతున్నారా? మరి ఆ రోజు నీకు అవకాశం వచ్చింది, ఆడుకున్నావు. ఈరోజు అవకాశం నాది. ఆ? హ్మ్. ఇలా నెలవంక చూస్తూ భర్త చేత్తో ముద్దలు తింటూ భర్తకి ముద్దకో ముద్దు పెడుతూ ఇలాంటి బంపర్ ఆఫర్ ఎప్పుడో గానీ రాదు. నీ ఇష్టం, మరి ఆలోచించుకో. సరే, ఆకలేస్తుంది. తప్పదు కదా, తినిపించండి. అక్కడికి పైకి పైన ఆగు. హలో, ఆగు.